మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం ఏదైనా ప్రమాదం జరిగితే. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఏసీ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో, ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఏసీ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఏసీకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఏసీ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఏసీకి పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శివాల్ని బయటికి తెలియందుకు మిమ్మల్ని జైలు పంపాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఎక్కడ కూడా లేదు, ఎన్డీఏసీ యొక్క పాత్ర ఉండదు.